నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందనే వార్తలతో తెలంగాణ రాజకీయాలు షేక్ అవుతున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయమని తేల్చేయడంతో ఊహాగానాలకు మరింత ఊపు వచ్చింది. అలాంటిదేమీ లేదని అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఖండిస్తున్నాయి. అయితే ఢిల్లీ వర్గాలు మాత్రం విలీనమో పొత్తు అవగాహన ఖాయంగా కనిపిస్తుందని చెబుతున్నాయి. మోదీ చెంతకు కేసీఆర్ చేరడం మాత్రం గ్యారంటీ అంటున్నాయి. అయితే ఈ విలీనము పొత్తు అంత తేలిగ్గా జరగట్లేదని, దానికి అనేక షరతులున్నాయని రెండు పార్టీ నాయకులు అంతర్గత సంభాషణలోని చెబుతున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం తెలంగాణలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవడంతో పూర్తిగా డీలా పడిపోయింది. ఎమ్మెల్సీ కవితను జైలు నుంచి బయటకు తీసుకురావడంతో పాటు పార్టీ నాయకులు మరెవ్వరూ తర్వాత జైలుకు పోకుండా చూసుకోవాల్సి ఉంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడును ఎదుర్కోవాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో మాజీ సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శరణు కోరారని వార్తలు వచ్చాయి. తాము ఎన్డీఏలో చేరుతామని కేసీఆర్ ప్రతిపాదన పంపినట్లు ఢిల్లీ వర్గాల నుంచి ఒప్పందింది. బీఆర్ఎస్ ప్రధాన నాయకులైన హరీష్ రావు, కేటీఆర్లు ఇటీవల 2 పర్యాయాలు ఢిల్లీ పర్యటన జరిపి రావడం కూడా ఆసక్తికరంగా మారింది. హరీష్, కేటీఆర్ ఢిల్లీలో బీజేపీ నాయకులతో మాట్లాడారని, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయమని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఊహాగానాలకు మరింత బలం వచ్చింది. రేవంత్ మాటలను బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. బీజేపీ నాయకులు కూడా కొట్టిపారేశారు. అయినప్పటికీ విలీన వార్తలు మాత్రం ఆగడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోపుతున్న కేసులను ఎదుర్కోవడానికి, కేంద్ర దర్యాప్తు సంస్థల బారి నుంచి బీఆర్ఎస్ నాయకులను రక్షించుకోవడానికి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగా బీజేపీకి దగ్గర కావాలని చూస్తున్నారని అంటున్నారు. రాష్ట్రంలో తమకు కాంగ్రెస్ ఎలాగో ప్రధాన ప్రత్యర్థి కాబట్టి జాతీయ స్థాయిలో కూడా ఎన్డీఏలో చేరడానికి కేసీఆర్ సుముఖం అంటూ ప్రధాని మోదీకి సందేశం వెళ్లిందని చెబుతున్నారు. అయితే ఎన్డీఏలో చేరి ప్రస్తుతానికి గండం గట్టెక్కే యోచన కేసీఆర్ చేస్తున్నారని, అది తమకు ఆత్మహత్య సదృశ్యమే అవుతుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారని సమాచారం. అందుకే ఎన్డీఏలో చేరడం కాకుండా మొత్తం బీఆర్ఎస్ పార్టీనే బీజేపీలో విలీనం చేయాలని ప్రతిపాదన వచ్చినట్లు తెలిసిందే. బీజేపీ అగ్ర నాయకత్వం చేసిన విలీన ప్రతిపాదనపై బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం మల్ల గుల్లాలు పడుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికీ ఈ విషయంలో ఓ అభిప్రాయం తీసుకోలేదని తెలిసిందే. ఇన్నాళ్ళు నడిపిన పార్టీని ఇప్పుడంత సులువుగా రద్దు చేసుకోవడం పార్టీ నాయకత్వానికి అంత ఇష్టంగా లేదు. కానీ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఏమి చేయాలనే విషయంలో బీఆర్ఎస్ నాయకత్వం సీరియస్ గా ఆలోచిస్తుంది. ఎన్డీఏలో చేరడం హుందాగా ఉంటుందని భావించినా దానికి బీజేపీ నాయకులు అంగీకరించినట్లేదని తెలుస్తుంది. పార్టీని మొత్తం విలీనం చేయడం ద్వారా రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందని పార్టీ నాయకత్వం భావిస్తుంది. దానికి ప్రతిఫలంగా కేసీఆర్తో పాటు ఇతర నాయకులకు మంచి పదవులు ఇస్తామని ఆఫర్ ఉందని చెబుతున్నారు. రాష్ట్ర నాయకత్వాన్ని హరీష్ రావుకు అప్పగించే ఆలోచన కూడా ఉందని చెబుతున్నారు. మొత్తంగా విలీన ప్రతిపాదనలపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉండడంతోనే అసలు కార్యానికి ఆలస్యం జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.